నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 35వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దునిగ్రహం చలం అభ్యసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గ్రహ్యతే. శ్రీ భగవాన్ ఉవాచ అనగా శ్రీకృష్ణుని మాటలు. ఓ కుంతిపుత్ర, మహాగుణాలు కలవాడ, నువ్వు చెప్పింది నిజమే. బుద్ధి నిగ్రహం, మనస్సు నిగ్రహం ఉండడం చాలా కష్టం, కానీ అది అసంభవం అని కాదు. బుద్ధి మరియు మనస్సును నియంత్రణలో ఉంచడం చాలా కష్టమైన విషయం నువ్వు చెప్పినట్టే, కానీ అది అసంభవం అయితే కాదు. నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని కూడా సంభవం చేయొచ్చు. శ్రీకృష్ణుడు పూర్వశ్లోకంలో అర్జునుడు చెప్పింది అంగీకరిస్తాడు. అంటే బుద్ధి మరియు మనస్సును నియంత్రించడం కష్టమే, కానీ అది అసంభవం అయితే కాదు అని చెప్తున్నాడు. అంటే ఒక అసంభవమైన విషయాన్ని మనం నిరంతరం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ నిగ్రహంగా ఉంటూ అలా ముందుకు వెళ్తే అసంభవమైన విషయాన్ని కూడా సంభవం చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ యోగాకి కూడా అంతే. ఒక యోగి అవ్వడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ దాని వైపు అడుగు వేస్తుంటే సంభవమైన విషయాన్ని కూడా సంభవం చేయొచ్చు అని శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. హరే కృష్ణ.